శుద్ధ భక్తుడు వాడి ఇష్టం, శుద్ధ భక్తుడు ఇష్టం అనమాట, ఆయన ఇష్టం. ఎవరికి ఇవ్వాలో ఎవ్వరు కంట్రోల్ చేయరు. ఎందుకంటే శుద్ధ భక్తుడి యొక్క కృప ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పి ఎవరిని కంట్రోల్ చేస్తారా? భగవంతుడు చేయగలడా? భగవంతుడు కూడా చేయలేడు. ఎందుకు? ఆయనే బానిస అయిపోయాడు ఆల్రెడీ భక్తుడికి. అహం భక్త పరాధీన అంటే ఇక శుద్ధ భక్తుడి యొక్క కృప. అందుకని ఏంటది, దాన్ని ఏమంటారు? అహైతుకి అంటారు. దాని ఇంకా హేతు అనేది ఏమీ లేదు. సో కారణం అనేది ఏమి ఉండదు అనమాట. కాబట్టి అందుకోసమే శుద్ధ భక్తులు, ఒక వ్యక్తి భక్తిని అంటే ఇప్పుడు చూడండి, హరినామం యొక్క ఈ మహిమని ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాడు అంటే ఆ వ్యక్తికి ఏమున్నట్టు? కృప ఉన్నట్టు అన్నమాట, శుద్ధ భక్తుడి కృప. అదే ఆ కృప కనుక లేకపోతే జీవాత్మ ఏంటి? జీవాత్మని చిత్కణం అను కదా, దేంతో ఏర్పడింది? అది తటస్థ శక్తితో ఏర్పడింది. అటువంటి జీవాత్మని ఎవరు ఆవరించారు? అవిద్య ఆవరించింది. ఆ జీవాత్మ దగ్గర ఏమున్నాయి? ఇంకా మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా దేంతో ఏర్పడినాయి? ఇవన్నీ కూడాను త్రిగుణాలతో ఏర్పడినాయి. సో ఈ తటస్థ శక్తితో ఏర్పడిన జీవాత్మ త్రిగుణాలతో కూడిన దేహం ఉపయోగించుకొని ఆ భగవంతుడి యొక్క మహిమని విశ్వసించగలిగిద్దా? సంభవమే కాదు. ఎట్లాగంటే ఒక ఉదాహరణ ఇస్తాను నేను. ఒక ఒక రూమ్ లో ఒక బల్బ్ ఉందండి, సారీ ఒక పెన్సిల్ ఉంది, చీకటి రూమ్. ఆ పెన్సిల్ ని చూడటం కోసం పెన్సిల్ ని పక్కన పెన్ను పెట్టాం. ఈ పెన్ను వెలుగు ద్వారా పెన్సిల్ చూడగలమా? చూడలేము. అంటే పెన్ను పెన్సిల్ ప్రకాశింపజేస్తుందా? అంటే జడ పదార్థాన్ని ప్రకాశింపజేస్తుందా? చేయలేదు. అదే ఒక చిన్న దీపం తీసుకొచ్చి పెట్టాం ఆ పెన్సిల్ దగ్గర. ఇప్పుడు పెన్సిల్ కనపడుతుందా? కనిపిస్తుంది. అదే దీపాన్ని తీసుకెళ్లి సూర్యుడిలో ఉండేటువంటి సూర్య గోళాన్ని చూడాలనుకుంటే కనిపిస్తుందా? దీపం వెలుగుతో సూర్య గోళం ప్రకాశింపజేయగలమా? లేదు. అంటే ఇప్పుడు సూర్య గోళంతో సమానం ఏంటి? స్వరూప శక్తి. భగవంతుడు స్వరూప శక్తి. భక్తి యొక్క మహిమ, భక్తి యొక్క మహిమ కూడా ఏంటి? స్వరూప శక్తి అన్నమాట. సో ఆ మహిమని భగవంతుడి యొక్క భక్తి భగవంతుడితో వేరు కాదు. భగవంతుడి యొక్క స్వరూప శక్తి యొక్క భాగమే భక్తి. సో ఆ స్వరూప శక్తి యొక్క మహిమని జీవాత్మ అంటే దీపం స్థానంలో ఎవరున్నారు? జీవాత్మ. ఓకే, జీవాత్మ. సో పెన్సిల్ స్థానంలో ఎవరు? మన జడ పదార్థం అంటే మన దేహం. అర్థమవుతుందా అందరికి? ఈ దేహం ద్వారా అంటే ఈ దేహాన్ని దీపం ప్రకాశింపజేస్తుంది. కానీ దీపం ఎవరిని ప్రకాశింపజేయలేదు? సూర్యుడిని ప్రకాశింపజేయలేదు. అదే విధంగా జీవాత్మ ఎవరిని తెలుసుకోగలిగిద్ది? బాడీని తెలుసుకోగలిగిద్ది. కానీ ఆ జీవాత్మ భగవంతుని తెలుసుకోగలిగిద్దా? లేదు, తెలుసుకోలేదు. ఆ జీవాత్మ భగవంతుని తెలుసుకోవాలంటే దానికి ఏమి ఇవ్వాలి? స్వరూప శక్తి అనేది ఇవ్వాలి. ఆ స్వరూప శక్తి ఏంటది? కృప. శుద్ధ భక్తుడి యొక్క కృపే స్వరూప శక్తి. ఆ స్వరూప శక్తి ఎప్పుడైతే నీకు ప్రసరించిద్దో, ఇందా మీరు అడిగారమ్మా, అంటే ఇద్దరున్నారు, ఒకడేమో కర్మకాండ వైపు వెళ్ళిపోయాడు, ఇంకోడేమో ఎవరో మాటలు వినేసి భక్తుడు అయిపోయాడు. ఎలా అయ్యాడు అంటే ఏమైంది? అక్కడ తేడా ఏమొచ్చింది? కృప అంటే ఏం శక్తి? అది స్వరూప శక్తి. ఆ స్వరూప శక్తితో ఆ భగవంతుడిని చూడగలుగుతామా లేదా? చూడగలుగుతాము. విశ్వసించగలుగుతామా లేదా? విశ్వసించగలుగుతాము. అజ్ఞాసుకృతి